నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. వాజీ ఛానల్ ప్రేక్షకులు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో వాజీ ఛానల్ అందిస్తున్న ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు విజయనగరం జిల్లాలోనే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలలో నిపుణులు. విజయనగరం జిల్లాలో ఎవరికైనా ఎటువంటి కీళ్ళ మార్పిడికి సంబంధించిన సమస్యలున్నా కూడా వాటిని అత్యద్భుతంగా సర్జరీ చేయగల ప్రముఖ డాక్టర్ భూపతి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా ఆయనకి స్వాగతం తెలుపుదాం. భూపతి గారు నమస్కారం సార్. మరి భూపతి గారు మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి మీరు 08922225678 లేదా 08922228484 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కీళ్ళ మార్పిడి లేదా ఎటువంటి ఆర్థోపెడిక్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ యొక్క సమస్యకి విలువైన సమాచారం పొందగలరు. డాక్టర్ గారు నమస్కారం సార్. సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కనుక మనం చూసినట్లయితే చాలామంది పెద్దవారు కానివ్వండి, ఇంతకుముందు తాతయ్యల వయసులో ఉండేవాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు తండ్రి వయసు తల్లి వయసు వచ్చేవాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు అంటున్నారు సార్. సో అసలు కీళ్ళు అరుగుదల అంటే ఏమిటి? ఆ కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి సార్? కీళ్ళ నొప్పులు అనేవి చాలా కారణాలుగా వస్తాయండి. అందులో కీళ్ళ అరుగుదల అనేది ఒక కారణం. కీళ్ళ అరుగుదల ఏంటంటే ముందు అసలు కీళ్ళు ఎలాగ పనిచేస్తాయి, కీళ్ళతోటి మనం ఎలాగ వాక్ చేయగలం లేదా ఏ పనులు చేయగలం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి బోన్, ఎముక ఉంటుంది, జాయింట్ దగ్గర మూమెంట్ ఉంటుంది. అంటే జాయింట్కి పైన ఉన్న బోను, జాయింట్కి కింద ఉన్న బోను రెండు జాయింట్ దగ్గర మూవ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే జాయింట్ దగ్గర మూవ్ అవ్వాలో అక్కడ మూవింగ్ సర్ఫేస్ స్మూత్గా ఉండాలి. అంటే ఎముక గట్టిగా ఉంటుంది, మూవింగ్ సర్ఫేస్ దగ్గర చిన్న మెత్తదనం రావాలన్నమాట. మెత్తదనం రావాలి, స్మూత్గా ఉన్నట్టు ఉండాలి, రఫ్గా లేకుండా. ఎప్పుడైతే అలా స్మూత్గా ఉంటుందో మన జాయింట్ మూవ్మెంట్ అని మనం కదిలేటప్పుడు ఫ్రీగా కదపగలగడం, నొప్పి లేకుండా కదపగలగడం అవుతుంది. మనం ఏదైనా బరువు పని చేసినప్పుడు కానీ, బరువు ఎత్తినప్పుడు కానీ, బరువు తాలూకు ఒత్తిడి మన జాయింట్ మీద పడుతుంది. దాన్ని తట్టుకొని కూడా స్మూత్గా మూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు జాయింట్ దగ్గర ఉన్న లైనింగ్ స్మూత్గా మూవ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కీళ్ళ అరుగుదలలో ఏమవుతుందంటే ఆ స్మూత్ లైనింగ్ అనేది దెబ్బతింటుంది. దాన్ని కార్టిలేజ్ అంటాం, మృదులాస్థి అంటాం, తెలుగులోని కార్టిలేజ్ అంటాం యూజువల్గా. సో ఈ కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ స్మూత్ లైనింగ్ పోతుంది. ఆ స్మూత్ లైనింగ్ పోయినప్పుడు ఏంటంటే రఫ్నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మూవింగ్ సర్ఫేస్ ఎప్పుడు స్మూత్గా ఉండాలనుకున్నాం కదా, ఎప్పుడైతే రఫ్నెస్ వచ్చేస్తుందో ఇలా కదపడానికి కరకంపంటూ కదపాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రెస్ పట్టాల్సి ఉంటుంది, కొంచెం నొప్పి వస్తుంది. దానివల్ల మనం నడిచే విధానం కానీ, మనం పనులు చేసే విధానం కానీ వీటన్నిటిలో మార్పు ఎక్కువ అవుతుంది. దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడాల్సి వస్తుంది అనమాట. సో ఇది కీళ్ళ అరుగుదల. అంటే మీరు అన్నట్టు మంచి విషయం చెప్పారు. ఇదివరకట్లో జాయింట్స్ స్మూత్గా చాలా కాలం పాటు ఉండేవి. అంటే 70-80 ఇయర్స్ వరకు కూడా మన తాతలు ఆ కాలంలో, అంతకంటే ముందు ఆ కాలంలో అయితే వాళ్ళు 80-90 ఇయర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు, ఎప్పుడు ఏ ఇబ్బంది చెప్పేవారు కాదని. అవునండి, జనరల్ గా బాగా వయసు వచ్చేవాళ్ళు అంటూ ఉండేవారు నాకు ముడుకులు నొప్పి అని. కానీ ఈ రోజు మనం చూసినట్టయితే సాధారణంగా మనతో ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ముడుకులు నొప్పి అంటూ ముడుకులు పట్టుకోవడం, మాటమాడితే ఇబ్బంది పడడం, ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. డెఫినెట్లీ అరుగుదల అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నది. ఒకటి మారిన జీవన విధానం, అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఎందుకంటే ఎక్సర్సైజెస్ అవి లేకపోవడం, సెడెంటరీ జాబ్స్ అంటే కూర్చొని చేసే పనులు ఎక్కువ ఉండడం, రోజు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, ఇలాంటివి. దానివల్ల ఏంటంటే అరుగుదల కొంచెం త్వరగా వస్తున్నది. చిన్న వయసు నుంచి కూడా అరుగుదల స్టార్ట్ అయిపోయినవి చాలా మందిని మనం చూస్తుంటాం. సో మెట్లు ఎక్కడం కష్టం, 30 ఏళ్ళకే మెట్లు ఎక్కడం కష్టం, దూరం నడడం కష్టం, పరిగెట్టడం కష్టం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. సో అరుగుదల కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నది డెఫినెట్లీ. కానీ యూజువల్గా 50 to 60 పై నుంచి వెళ్తుంది. అంటే ఇదివరకు 70-80 వచ్చేది, ఇప్పుడు 50-60 దగ్గర బాగా అరుగుదల మనం చూస్తున్నాం అన్నమాట. జనరల్గా డాక్టర్ గారు, గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే మన తాతలు తండ్రులు కానీ పూర్వీకులు కానీ వాళ్ళకి వేరేగా జిమ్ములని ఎక్సర్సైజ్లని ఏమి ఉండేవి కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా మంది అయితే చెప్పులు కూడా లేకుండా నడుస్తూనే ఉండేవారు. అంత నడిచినా కూడా వాళ్ళకి చాలా తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఇన్ జనరల్ గా హ్యూమన్ బాడీకి కీళ్ళు అరుగుదల అనేది ఏ వయసు నుంచి ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది? అవును, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జనరల్ యాక్టివిటీస్ అంతా యాక్టివ్గా ఉండి ఫిజికల్ వర్కౌట్స్ కానీ, అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లోని అన్ని పనులు చేతులతోనే, మన కాళ్ళతో, మన శరీరం భాగాలతో చేసుకోవాల్సింది. ఇప్పుడు అన్నిటికీ మెషిన్లు వచ్చేసి బటన్ నొక్కితే పనులు అయిపోతున్నాయి. సో ఆటోమేటిక్గా కంట్రోల్ బలం తగ్గిపోతున్నది, జాయింట్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట. అంటే జాయింట్ ఫ్రీ మూవ్మెంట్ కానీ, జాయింట్కి స్ట్రెస్ తట్టుకునే శక్తి కానీ అవన్నీ తగ్గిపోతున్నాయి అనమాట. అంటే అది చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోవడం, అలవాటు తప్పుకోవడం వల్ల. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే మరి అసలు లేదు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడు మనమైనా సరే చిన్న వయసులో ఏమైనా కొంచెం ఏమైనా ఎక్సర్సైజ్ పరిగెట్టడం ఏదో చేసుకుంటామో, కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అవుతున్న కొద్దీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి మొబైల్ గేమ్స్, టీవీ గేమ్సే తప్ప బయట యాక్చువల్గా ఆడుకునే గేమ్స్ అనేది బాగా తగ్గుతున్నాయి.
ఈ మధ్యన కొంత అవేర్నెస్ వస్తున్నది, కొంతమంది స్పోర్ట్స్లోకి ఎక్కువ పంపించడం, ఇక ఆటల్లో ప్రోత్సహించడం, కొంత సమయం ఆడుకోవడం, కొంత సమయం చదువుకోవడం, ఇలాంటివి చేయడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత అది కూడా కొంచెం తగ్గింది. అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ కొంచెం తగ్గడం వల్ల డెఫినెట్లీ ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళామనే చెప్పొచ్చు అనమాట. డాక్టర్ గారు, అసలు భవిష్యత్తులోని కీళ్ళు అరుగుదల అనేది రాకుండా ఉండాలి అనుకుంటే ఇప్పటి నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? యా, డెఫినెట్లీ. ఇది ఏంటంటే కీళ్ళ అరుగుదల రాకుండా ఉండాలి అంటే దీనికి ముందు ఒకటి మనం తెలుసుకోవాల్సింది అంటే కొంతమందికి అపోహ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నడిస్తే, నేను మొదటి నుంచి ఎక్కువ నడుస్తుంటాను, సో దానివల్ల నా కీళ్ళు అరిగిపోయే త్వరగా, లేదా ఎక్కువ పరిగెట్టేవాడిని దానివల్ల నా కీళ్ళు అరిగిపోయి. అంటే కొంతమంది చిన్న వయసులో స్పోర్ట్స్ అవి ఆడుతూ ఉంటుంటారు, వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక 40 సంవత్సరాలకి కీళ్ళ నొప్పులు వచ్చాయంటే నేను కాలేజ్ ఏజ్లోనే బాగా ఆడేవాడిని అండి, అప్పుడు బాగా స్ట్రెస్కి గురైన జాయింట్స్ అని చెప్తుంటారు. కానీ అది యాక్చువల్గా అపోహే, అలా కాదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉన్నదనుకోండి, ఆ మెషిన్ని అస్సలు వాడకుండా మూల పడేసినా తుప్పట్టిపోతుంది. అలాగని కంటిన్యూగా 24 అవర్స్ సర్వీసింగ్ ఏది లేకుండా వాడేసినా పాడైపోతుంది. కానీ దాన్ని మీడియం ఇంటెన్సిటీలో దాన్ని కంటిన్యూగా రన్ చేస్తూ దాన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తే ఆ మెషిన్ ఎక్కువ కాలం పాటు నడుస్తుంది. సో సిమిలర్లీ అదే మన జాయింట్స్కి తీసుకుంటే అస్సలు కదలకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒక దగ్గరే ఉండి తిని కూర్చోవడం, పడుకోవడం, ఏదో పని చేసుకోవడం, అక్కడికక్కడే ఉన్నపోయినా జాయింట్స్ త్వరగా అరిగిపోతాయి. ఎందుకంటే ఒకటి బాడీ వెయిట్ పెరుగుతుంది, రెండు కండిషనింగ్ అంటే జాయింట్ అనేది కంటిన్యూగా మూవ్ అవుతుండాలి. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా పని చేసినప్పుడు చెయ్యి ఇక్కడ దాకా కదలాలి, చెయ్యి పూర్తిగా ఇలా స్ట్రైట్ అవ్వాలి. మనం రెగ్యులర్గా చేసే అన్నింటిలో చెయ్యి ఇక్కడికే కదులుతుంది. సో అలా స్పెసిఫిక్గా అన్ని జాయింట్స్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్తో పాటు ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ జాయింట్ యాక్టివిటీ మెయింటైన్ అవుతుంది అనమాట. సో అది కంటిన్యూగా మూవ్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగని ఇప్పుడు ఇంటెన్సివ్ స్పోర్ట్స్ ఆడతారు. ఇంటెన్సివ్ స్పోర్ట్స్లో ఏంటంటే జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు అది అరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏం చేయాలంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎవరికైనా సరే యాక్చువల్ స్పోర్ట్ ఆడే ముందు దాని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ ఆడాలనుకోండి, షటిల్ ఆడాలి అంటే మీ కాలు కండరాలు స్ట్రాంగ్గా ఉండాలి, మీ చేతి కండరాలు స్ట్రాంగ్గా ఉండాలి, భుజం కండరాలు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇలాంటి ఎక్సర్సైజ్ ముందుగా మనం ఎక్సర్సైజ్ చేసి అప్పుడు గేమ్లోకి మనం పార్టిసిపేట్ చేస్తే ఆ గేమ్ వల్ల స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ జాయింట్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో అగ్రెసివ్ స్పోర్ట్స్ ఆడేవారు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఆడాల్సి ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే మరీ ఇంపార్టెంట్గా కంపల్సరీగా కొంత ఫిజికల్ యాక్టివిటీ, కొంత ఎక్సర్సైజ్, రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, వాళ్ళు ఏం చేయగలిగితే అది బయటికి వెళ్ళి చేయడానికి వీలు లేకపోతే ట్రెడ్మిల్ మీద చేయడం ఇలాంటివి. స్టేడియంలు పెద్ద ఖాళీ గ్రౌండ్లే ఉండక్కర్లేదు, రోడ్ కొంచెం ఫ్లాట్గా ఉన్న దగ్గర ఎక్కువ దూరం నడిచినా సరిపోతుంది. సో ఇలాగ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తుండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుండాలి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ అంటే నేను వెయిట్స్తో చేయడం కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మజిల్ స్ట్రెంత్ బిల్డప్ చేసుకుంటాం. మూడోది ఏంటంటే డైట్లోని ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ లేదా రెడీమేడ్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్ అంటారు కదా, సో రెడీ టు ఈట్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ ఎప్పుడైతే రేషియో, అంటే అలాంటివి తినకూడదని కాదు, పూర్తిగా మానేమని కాదు, కానీ రేషియో అనమాట. అంటే మనం ఎంత నార్మల్ ఫుడ్ తింటున్నాము, ఎంత అన్కుక్డ్ ఫుడ్ తింటున్నాము, ఎంత ఈ జంక్ ఫుడ్స్ తీసుకున్నాం, ఆ రేషియో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే, అంటే ఎక్కువ రా ఫుడ్స్ ఉండాలి, కొంత కుక్డ్ ఫుడ్ ఉండాలి, తక్కువగా ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకోవచ్చు. సో ఇలాగ డైట్ మెయింటైన్ చేసి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి మూమెంట్స్ అవి మెయింటైన్ చేస్తే అప్పుడు మనం జాయింట్స్ రెగ్యులర్ జాయింట్స్ నార్మల్ ఫంక్షనింగ్ ఎక్కువ కాలం పాటు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది చిన్న వయసు నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే చిన్నప్పుడే ఒకసారి కండిషనింగ్, ఆ జాయింట్ స్ట్రెంథనింగ్, జాయింట్ మూమెంట్ అలవాటు అయిపోతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చిన్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఫ్యాక్టర్స్ని నెగ్లెక్ట్ చేసి జాయింట్ స్టిఫ్నెస్ అది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిపోతే అప్పటి నుంచే మనకు మందులని, ఇంజక్షన్లని, ట్రీట్మెంట్లు ఏవో ఒకటి చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా వీలైనంత వరకు అసలు ఈ జాయింట్ అరుగుదల స్టార్ట్ అవడాన్నే మనం డిలే చేయగలిగితే అప్పుడు మనకి లైఫ్ ఈజీగా ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ గారు, చాలా వరకు కూడా ఇప్పుడు మనం ఈ జిమ్స్ అని ఎక్సర్సైజులు కానీ వెళ్తున్న వాళ్ళకి ఒక రకమైన సందేహం ఉంటుందండి. అదేమిటి అంటే ఏదైనా వస్తువు, ఇందాక మీరు అన్నారు ఒక వస్తువుని ఎక్కువగా వాడినా పాడుతున్నాను. సపోజ్ ఒక వాకింగ్ చేసినప్పుడు రోజుకు ఒక 5-6 కిలోమీటర్ కనుక మనం వాకింగ్ చేసినట్టయితే ఒకేసారి ఎక్కువ స్టెప్స్ పడటం, ఒకేసారి ఎక్కువగా కీళ్ళు కదలిక రావడం జరుగుతుంటుంది. సో అలా చేసినా కూడా కీళ్ళు అరిగిపోతాయని చెప్పి చాలా మంది అంటుంటారు. కొంతమంది ఏంటంటే వాకింగ్ చేస్తే స్ట్రెంథనింగ్ అవుతాయి అంటారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం, ఏది అపోహలండి? డెఫినెట్లీ వాకింగ్ చేస్తే చాలా మంచిది, వాకింగ్ వల్ల చాలా స్ట్రెంథనింగ్ అవుతుంది. కాకపోతే యూజువల్గా కొన్ని స్టడీస్ బట్టి యావరేజ్ బెస్ట్ టైం ఏంటంటే 40 మినిట్స్ అంటారు. అంటే 40 మినిట్స్కి ఆ లిమిట్ చేయగలిగితే అది బెటర్ టైం. 40 మినిట్స్ కంటే ఇప్పుడు మీరు అన్నట్టు 5-6 కిలోమీటర్లు నడాలంటే గంట పావులా పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో
సో అంత ఎక్కువ వాకింగ్ చేయాలి అనుకున్నట్టే దానికి వార్మప్ ఎక్సర్సైజ్ ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెచింగ్స్, నీ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్, కాఫ్ మజిల్ అంటే కాలు పిక్క మజిల్ స్ట్రెంథనింగ్, ఇలాంటివి వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకొని అప్పుడు వాకింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అలా చేసుకుంటే కొంచెం ఎక్కువ దూరం నడవచ్చు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్నాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, మనం వాకింగ్ స్టార్ట్ చేద్దాం అని స్టార్టింగే ఒక గంటన్నర నడిచేస్తుంటారు. సో అది ప్రమాదం అనమాట. ఎందుకంటే అప్పటిదాకా అలవాటు లేని మూమెంట్ ఒకేసారి వచ్చేటప్పటికి జాయింట్ ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంది. దానివల్ల కీళ్ళ నొప్పులు కానీ కండరాలు పట్టేయడం కానీ ఇలాంటివన్నీ అవుతుంటాయి. సో దానివల్ల ఏంటంటే వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం 20 to 30 minutes లోపలే చేసుకోవాల్సి ఉంటుంది. అది స్లో వాకింగ్. సో గ్రాడ్యువల్గా మీరు టైం వీక్లీ 10 minutes ఇంక్రిమెంట్స్ తోటి 40-50 minutes వరకు చేసుకోవచ్చు. అండ్ ఈ నార్మల్ వాకింగ్ చేస్తుంది దాన్ని బ్రిస్క్ వాకింగ్. సో అలాగే కొంచెం స్పీడ్ పెంచడం అనమాట. అలా గ్రాడ్యువల్గా మనం కనుక వాకింగ్ చేయగలిగితే అది మనకి నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా వాకింగ్ వల్ల వచ్చే మనకి పాజిటివ్. హలో సార్, నమస్కారం సార్. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి. నేను మాట్లాడుతున్నాను, డాక్టర్ భూపతి మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓకే, అంటే నడుము నొప్పి ఒకటే వస్తుందా? నడుము నుంచి కాళ్ళు లాగడం అదేమైనా అవుతుందండి? ఎన్ని రోజుల నుంచి? 1 year నుంచి ఉందా? అంటే ఇలా వాకింగ్ చేసినప్పుడే వస్తుందా, వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక తెలుస్తుందా, ఈవినింగ్ నైట్ టైంలో గట్టా? ఓకే, మీ వయసు ఎంత అండి? ఓకే ఓకే. అంటే జాబ్ లో ఎక్కువ స్ట్రెయిన్, ఎక్కువసేపు నించోవడం, ఎక్కువసేపు తిరగడమా, పొద్దున్న సాయంత్రం వరకు నించొని ఉండడమా, లేకపోతే బైక్ మీద తిరుగుతుంటారు? యా యా యా. అంటే బైక్ మీద తిరుగుతున్నప్పుడు అది డెఫినెట్లీ కొంచెం హై అనండి బైక్ మీద తిరగడానికి, రోజు తిరగడానికి. సో దానివల్ల ఏంటంటే ఈ రోడ్ మీద కుదుపులకు కానీ ఇలా స్పీడ్ బ్రేకర్లు కానీ ఇలాంటి జర్క్స్ అవి వచ్చినప్పుడు నడుము మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంటుంది. దానివల్ల నడుములోని జాయింట్ కొంచెం దెబ్బతింటది, ప్లస్ మజిల్ కొంచెం దెబ్బతింటది. కాకపోతే మీకు ఏజ్ ఇప్పుడు తక్కువే కాబట్టి పెద్ద ప్రమాదం ఏం కాదు. కానీ మీరు ఒకసారి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది, ఇక్కడ నా దగ్గరికైనా లేకపోతే అక్కడ మీకు దగ్గరలో ఎక్కడున్నా ఒకసారి చూపించుకొని ఎక్స్రే అది తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే తీస్తే అప్పుడు మీ ప్రొఫెషన్ వల్ల మీ నడుము మీద ఎంత డ్యామేజ్ పడుతున్నది ఏంటి అనేది మనకి తెలుసుకోవడానికి వీలవుతుంది. దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటుంది. యూజువల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కొన్ని రోజులు మందులు వాడి కొంచెం నొప్పి తగ్గిన తర్వాత నడుము స్ట్రెంథనింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్లు అవి చేసుకోవాల్సి ఉంటుందండి. అవి చేసుకుంటే నడుము అంటే రేపు పొద్దున్న మీరు మళ్ళీ బైక్ ఎక్కువ డ్రైవ్ చేసినా ఆ స్ట్రెస్ పడినా ఏం అవ్వకుండా ఉన్నట్టు మనం నడుముని స్ట్రెంథనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి టాబ్లెట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అది చేసుకుంటే మళ్ళీ తర్వాత మీరు బ్యాక్ టు నార్మల్ మీ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు తక్కువ వయసే కాబట్టి పర్మనెంట్ డ్యామేజ్ ఏం అవ్వదు, అది రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. కానీ లేట్ చేయకుండా ఎక్కడైనా చూపించి దానికి సరైన వైద్యం తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రివర్సిబుల్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి కరెక్ట్ మందులు, కరెక్ట్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా నార్మల్ అంటే ఇదివరకు నొప్పి రాకముందు ఎలాగ అంత బలంగా ఉండేదో అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ప్రేక్షకులు ఎవరైనా కూడా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి కీళ్ళ మార్పిడికి లేదా ఆర్థోపెడిక్ సమస్యలకి మీకు ఏమైనా సలహాలు కావాలి అనుకుంటే 08922225678 08922228484 నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ భూపతి గారితో నేరుగా మాట్లాడి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానమైన సమస్య చాలా మందిలో కనిపిస్తుంది ఊబకాయం అండి. సో ఊబకాయ సమస్యలకి ప్రతి ఒక్క డాక్టరు సలహా ఏంటిస్తారంటే మీరు ఉదయం లేచిన తర్వాత వాకింగ్ కానీ జిమ్ కానీ చేయండి అంటారు. సేమ్ టైం ఆర్థోపెడిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు బరువు ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఎక్కువగా ఈ ఎముకల మీద స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్తున్నారు. సో ఎముకల మీద స్ట్రెస్ అవ్వకుండా ఎక్సర్సైజ్ చేయడానికి ఏ విధంగా అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఊబకాయం ఉన్నంత మాత్రాన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినా సరే ఎక్కువ నడద్దు అనేది ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆవిడ అంటే ఇప్పుడు పేషెంట్ల తాలూకు వెయిట్ ఎంత ఉన్నది, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే కొంతమంది పొడుగ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు 90 kgs 100 kgs ఉన్నా పెద్ద ప్రమాదం ఉండదు. అదే వెయిట్ కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకుంటే అది చాలా ప్రమాదం ఉండదు. సో అలాగా వాళ్ళ హైట్ అండ్ వెయిట్ బట్టి ఏ ఎక్సర్సైజెస్ ఎంతసేపు చేసుకోవచ్చు అనేది మనం దాన్ని నిర్ణయించవచ్చు, వారికి తగిన సలహా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు అందులో ఏంటంటే మీరు అన్నట్టు మోకాల మీద ఒత్తిడి పడకుండా
వాకింగ్ చేసుకోవచ్చు. స్లో వాకింగ్లోనే యాక్చువల్గా మోకాల మీద కాళ్ళ మీద ఏం ఒత్తిడి పడదు. కాకపోతే వాళ్ళ వెయిట్ దీన్ని బట్టి కొంతమందికి 20 నిమిషాలు నడమని చెప్తాం, కొంతమందికి అరగంటకే లిమిట్ చేయమని చెప్తాం. సో ఇలా డిఫరెంట్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఒకటి. రెండోది ఏంటంటే ఎక్సర్సైజెస్, అంటే ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ, అంటే చేతులు కదపడం కానీ కాళ్ళు కదపడం కానీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఇంట్లో చేసుకునే బ్యాండ్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఒక బ్యాండ్ లాంటిది కాలుకు వేసి ఇలాగ కాళ్ళు లాక్కోవడం, నడుము పైకి లేపడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఇంట్లో చేసుకునేవి, మోకాళ్ళ మీద కాళ్ళ మీద ఒత్తిడి పడకుండా మనం వెయిట్ తగ్గడానికి సహకరించేవి అనమాట. సో అలాంటి ఎక్సర్సైజెస్ డెఫినెట్లీ ఎవరైనా చేసుకోవచ్చు. సార్, ఒకవేళ రన్నింగ్ చేద్దాం అనుకుంటే అది ఎంతవరకు సజెస్టబుల్? రన్నింగ్ మాత్రం మీరు అంటే ఊబకాయం ఉన్న వాళ్ళు రన్నింగ్ చేయడం అసలు అడ్వైజబుల్ కాదండి. రన్నింగ్ చేయాలి అన్నా సరే వాళ్ళు స్పెసిఫిక్ ట్రైనర్ దగ్గర వాకింగ్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, అంటే రన్నింగ్ చేయడానికి స్పైన్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ కాళ్ళకు తొడకండ్రాలు పిక్కలు స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. సో ముందు ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని చేసి వాళ్ళ బాడీకి తగినట్టు ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా పెంచాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి పెంచితే కాలు పట్టేయడం, పిక్కలు పట్టేయడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అది అండర్ సూపర్విజన్ అంటారు కదా. సో రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఫిజియోథెరపీ కానీ జిమ్ ట్రైనర్ కానీ వీళ్ళు మనకి కరెక్ట్ ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటారు. సో తగినట్టు ముందు వాకింగ్ అది చేసుకోవడం, ఆ తర్వాత ఈ కోర్ స్ట్రెంథనింగ్, అంటే స్పైన్ ఇలాంటి మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం, ఆ తర్వాత లెగ్ స్ట్రెంథనింగ్, ఇవి చేసుకున్న తర్వాత అప్పుడు స్లో జాగ్, తర్వాత రన్నింగ్ అలా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు చాలా మంది ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారు. ఎందువల్లంటే పొట్ట తగ్గడం కోసం. సో ఇలా ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ చేయటం వల్ల నడు మీద ఏమైనా, ఈ వెన్నుముక మీద ఏమైనా ప్రెజర్ పడే అవకాశం ఉంటుందా, లేదా అది ఎవరైనా చేయవచ్చా? లేదు, డెఫినెట్లీ బ్యాక్ బెండింగ్ వల్ల వెన్నుముక మీద ప్రెజర్ పడే అవకాశం తక్కువ. ఫ్రంట్ బెండింగ్ వల్ల మాత్రం డెఫినెట్లీ ప్రెజర్ పడే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మామూలుగా రెగ్యులర్ బాడీ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ గ్యారంటీగా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఊబకాయ ఉన్న వాళ్ళు, పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు, మీరు అన్నట్టు పొట్ట తగ్గడానికి ఫ్రంట్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కాబట్టి అవి ఏంటంటే ఏదో అందరూ వంగినట్టు పూర్తిగా ఏదో చేతులతోటి కాలు పట్టేసుకుందాం అన్నట్టు అలా వంగడానికి లేదు. ఇందులో ఏంటంటే ఎవరు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయగలరో వాళ్ళ మ్యాక్సిమం లిమిట్ ఎంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వంగుని రెండు కాళ్ళతో 2 చేతులతో మోకాలు వంగకుండా పట్టేసుకుంటే అతనికి ఎంత బాడీ స్ట్రెచ్చింగ్ లేకపోతే పాజిటివ్ బెనిఫిట్ వస్తుందో, ఇంకొకరు అంతవరకు వంగలేరు, కేవలం మోకాళ్ళ లెవెల్ వరకే వంగగలరు. వీళ్ళు మోకాళ్ళ లెవెల్ వరకు వంగితే వాళ్ళకి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ వీళ్ళకి వస్తుంది. సో దానికి ఏంటంటే ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయకూడదు, అంటే స్ట్రెచ్చింగ్ బియాండ్ వన్స్ ఓన్ కెపాసిటీ, అంటే మనం ఎంతవరకు చేయగలం అంతవరకే చేయవలసి ఉంటుంది అనమాట. అందులో చాలామంది మీరు అన్నట్టు ఏంటంటే టీవీ చూసి యోగా చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, టీవీలో వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళు పూర్తిగా బెండ్ అయిపోయి చూపించేస్తుంటారు. వీళ్ళు అదే లెవెల్లో చేసేద్దామంటే అవ్వదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు చేయగా డెఫినెట్లీ మనం కూడా ఇంకొంచెం అడ్వాన్స్ అవుతూ ఉంటాం. సో అది ఎట్ ఏ టైము లేదా వారం రోజుల్లోనే ఏదో జిమ్నాస్టిక్స్కి వెళ్ళిపోదాం అన్నట్టు చేయకూడదు అనమాట. సో దాన్ని గ్రాడ్యువల్ స్ట్రెచింగ్స్, గ్రాడ్యువల్ ఎక్సర్సైజ్, ఫ్రంట్ బెండింగ్ అవి కూడా చేయొచ్చు. డెఫినెట్లీ పొట్ట తగ్గడానికి ఎక్సర్సైజ్ అవి చేయొచ్చు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తున్న కొద్దీ, అలవాటు అవుతున్న కొద్దీ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టేజ్, ఇంకా హయ్యర్ లెవెల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, మరి డాక్టర్ గారు చాలా మంది బేర్ ఫుట్తో వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే బేర్ ఫుట్ తోటి ఎప్పుడైతే చేస్తామో చిన్న చిన్న రాళ్ళు గట్ర గుచ్చుకొని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అవుతుంది, దానివల్ల బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే బేర్ ఫుట్స్తో కనుక మనం వాకింగ్ చేసినట్టయితే లిగ్మెంట్స్ తెగిపోయి కాళ్ళు పాడే అవకాశం ఉంటుంది అంటారు. ఇందులో ఏది అంటే అదని కాదు, బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి అంటే ఇప్పుడు ఇదివరకు బేర్ ఫుట్తోనే నడిచేవారు. ఇప్పుడు ఎందుకు మనం షూస్ వేసుకుంటున్నాం, చెప్పులు తిరుగుతున్నాం అంటే ఇదివరకు ఉన్న పరిస్థితులు వేరు. మనం ఇళ్లలో కూడా మట్టి నేల ఉండేది, పేడతోట అలుకేవాళ్ళు. సో మట్టి నేల ఉండేది. బయట దారి కూడా నడకదారి అంటారు. నడకదారి అంటే మొక్కలు కొంచెం కొట్టేసి ఉంటే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, ఆ నడకదారి ఉంటుంది. సో దాని మీద నడడం అనమాట. ఇదివరకు నడిచినప్పుడు కూడా ఏమి రాళ్ళు పిక్కల మీద నడుచుకొని వెళ్ళిపోయేవారు కాదు. పక్కన రాళ్ళు పిక్కలు ఉంటాయి కానీ నడకదారి ఉంటుంది సపరేట్గా. సో నడకదారి మీద నడిచేవారు అనమాట. రాళ్ళు పిక్కలు గుచ్చుకుని యాక్యుప్రెషర్ అవ్వడం అనేది అది అంటే కొంచెం అపోహ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే యాక్యుప్రెషర్ అవ్వాలి, కాలు కరెక్ట్గా స్టిమ్యులేట్ అవ్వాలి అంటే దానికి ఇంతకంటే షార్ప్నెస్ ఉండకూడదు, లేదా ఇంతకంటే తక్కువ షార్ప్నెస్ అయితే పనికిరాదు అన్నట్టు ఒక ఫిక్స్డ్ మనకు వేరియేషన్ ఉంటుంది అన్నమాట, ఫిక్స్డ్ రేంజ్. అది దాటి ఇంకొంచెం సూది గుచ్చుకున్నది అనుకోండి, అక్కడ కొంచెం దెబ్బ తగులుతుంది, కాలు కొంచెం కములుతుంది, దానికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో రాళ్ళు పిక్కలు కావాలని గుచ్చుకున్నట్టు నడడం అనేది అది అడ్వైజబుల్ కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంట్లోనేమో టైల్స్, బయట తిరిగితే కాంక్రీట్ రోడ్స్, తార్ రోడ్లు, వాటి మీద మనం పాదాలతో నడిచేయడం అనేది అడ్వైజబుల్ కాదు. ఇదివరకు రోజుల్లో కాలుతో నడిచేవారు కదా, మనం ఎందుకు నడిచేయకూడదు అంటే అది కాదు. ఇప్పుడున్న వాకింగ్ సర్ఫేస్ వేరు. ఈ వాకింగ్ సర్ఫేస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ వాకింగ్ సర్ఫేస్.
ఆర్టిఫిషియల్ వాకింగ్ సర్ఫేస్ అన్నప్పుడు మనం కూడా దానికి తగినట్టు ఆర్టిఫిషియల్ సపోర్ట్, ఆర్చ్ సపోర్ట్ అంటారు. అంటే మన పాదం మామూలుగా పాదం ఇలా స్ట్రైట్గా ఉండదు, కొంచెం ఆర్చ్ ఇలా ఉంటుంది. సో ఆర్చ్ సపోర్ట్ ఫుట్వేర్ అవి వేసుకొని అప్పుడు మనం వీటి మీద నడవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కాంక్రీట్ రోడ్స్, తార్ రోడ్లు ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మట్టి రోడ్ మీద నడుస్తున్నాం అనుకోండి, మనం నడుస్తుంటే ఆ మట్టి కొంచెం కిందకి వెళ్తుంది, చిన్న మైక్రో మిల్లీమీటర్ లెవెల్లోనైనా కొంచెం కిందకి దిగుతుంది. ఈ తార్ రోడ్డు, ఈ రోడ్లు, కాంక్రీట్ రోడ్ల మీద అదేం దిగదు. సో కంప్లీట్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనం ఆర్చ్ తోటి ఇలా నడడానికి అవ్వదు, మన ఫుట్ ఫ్లాట్గా ఉండాల్సి ఉంటుంది. సో ఆర్చ్ సపోర్ట్ షూస్ వేసుకుంటే దానికి కుషనీ ఎఫెక్ట్ వస్తుంది. నేల మీద నడిస్తే ఎలాగైతే మనకి ఆపోజిట్ ప్రెజర్ వస్తుందో అలాగా మన షూస్లో కూడా దానికి ఫ్రిక్షన్ వస్తుంది, అంటే కొంచెం దిగుతుంది షూ కిందకి మనం అడుగేసేటప్పటికి. సో అప్పుడు నార్మల్ వాకింగ్ ప్యాటర్న్, అంటే ఇదివరకు రోజుల్లో మట్టి రోడ్డు మీద ఎలాగైతే మామూలు కాలుతో నడిచేవారో అలాంటి ప్యాటర్న్ ఈ స్పోర్ట్స్ షూస్ మీద నడిచినప్పుడు వస్తుంది. సో రెగ్యులర్ వాకింగ్, జాగింగ్ ఏం చేసినా దానికి స్పోర్ట్స్ షూస్ అలాంటివి వేసుకోవడం చేయడమే బెటర్. సార్ ఇప్పుడు కీళ్ళ అరుగుదల అనేది ప్రారంభమైనప్పుడు చాలా మందికి ఒక సిమ్టమ్ ఏదో రకంగా ఉంటుంది. అయితే దాన్ని మనం గుర్తించం. ఏదో క్యాజువల్గా ఈరోజు ఎక్కువ వాకింగ్ చేసామని నొప్పి వచ్చిందనో, లేదంటే అసలు ఏమీ చేయలేదు, ఇంట్లో కూర్చున్నాం సడన్గా లేసింది నొప్పి వచ్చిందనో ఏదో ఒక క్యాజువల్గా తీసేసుకుంటాం. అదొక 4-5 సార్లు కంటిన్యూ రిపీట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ మనకి ఇది కీళ్ళు అరుగుదల ప్రారంభమైందనే విషయం తెలియదు. జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనకి కీళ్ళు అరుగుదల ప్రారంభమైంది అనే దాన్ని ఎలా గుర్తించగలం? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కీళ్ళ అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం సరైన ట్రీట్మెంట్ కానీ లేకపోతే సరైన ఇంటర్వెన్షన్ మందుల ద్వారా కావచ్చు, ఎక్సర్సైజ్ ద్వారా కావచ్చు, డైట్ చేంజెస్ ద్వారా కావచ్చు, బాడీ వెయిట్ తగ్గించుకోవడం ద్వారా కావచ్చు, ఎనీ మొడాలిటీస్ కీళ్ళ అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లోని మనం కనుక దానికి అందించగలిగితే అది అరుగుదల రివర్స్ అయిపోతుంది. అంటే ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ప్రాసెస్ అన్నమాట, రివర్సిబుల్. కొంచెం అరుగుదల అవుతున్నప్పుడు ఇందాక అనుకున్నాం కదా, కార్టిలేజ్ కొంచెం రఫ్ అయిపోతుందని, మళ్ళీ కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది. బాడీకి కెపాసిటీ ఉంది, కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది. సో అదేంటంటే ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని డిటెక్ట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో పొద్దున్న లెగిస్తే కాలు పట్టేసినట్టుంది, లేదా ఏదో ఆ రోజు ఎక్కువ తిరిగేసాం కాలు పట్టేసినట్టుంది, ఇది సర్వసాధారణం. ఇది యూజువల్గా ఏంటంటే మజిల్ స్ట్రెయిన్ వల్ల పట్టేస్తుంటుంది. ఇది జాయింట్ స్ట్రెయిన్ వల్ల కాదు, ఓన్లీ మజిల్ స్ట్రెయిన్ వల్ల అనమాట. ఇంకో రకం ఉంటుంది, ఏదైనా షటిల్ కానీ ఏదో క్రికెట్ ఆడీస్ వచ్చేసిన తర్వాత అప్పుడు పట్టేస్తుంది. అది కొంచెం లెగ్మెంట్ స్ట్రెయిన్ కాంపనెంట్ కూడా ఉంటుంది. అంటే మజిల్ స్ట్రెయినే కాకుండా లెగ్మెంట్ స్ట్రెయిన్. లెగ్మెంట్స్ అంటే ఏంటంటే మన జాయింట్ ఇలా ఉన్నదంటే మోకాల జాయింట్, ఈ జాయింట్ మూమెంట్ ఇలాగే అవ్వాలి, ఇలా సైడ్కి వెళ్ళిపోకుండా అటు ఇటు ఇలా లెగ్మెంట్స్ ఉంటాయి. ఇవి స్ట్రింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి స్ట్రింగ్స్ లాగా ఉండడం వల్ల ఏంటంటే జాయింట్ బోన్ అటు ఇటు డిస్లాజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ లెగ్మెంట్ ఏమైనా దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడినా సరే లెగ్మెంట్ స్ప్రెయిన్ అది వచ్చి మనకి పెయిన్స్ అవి వస్తుంటాయి. అది డిఫరెంట్ థింగ్. కీళ్ళ అరుగుదలలోనే ఏమవుతుందంటే కొన్ని నార్మల్ యాక్టివిటీస్, మనం రెగ్యులర్గా చేస్తున్న నార్మల్ యాక్టివిటీస్ మనకు కొంచెం డిఫికల్ట్ అవుతాయి. అది కూడా ఆ ఒక్క రోజు లేదా ఆ ఒక్క పూట డిఫికల్ట్ అవడం కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు కంటిన్యూగా ఒకటే ప్రాబ్లం రిపీట్ అవుతుంటుంది. యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ అరుగుదలలోని ఫస్ట్ నోటీస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మామూలుగా నడిచినప్పుడు, డ్రైవ్ చేసినప్పుడు, బండి డ్రైవ్ చేసినప్పుడు, కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే కింద కూర్చొని లేసినప్పుడు. ఇదివరకు మనం కింద కూర్చొని లేసినప్పుడు చేయి సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా లేచిపోగలం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే కింద కూర్చున్నామంటే కంపల్సరీగా 2 చేతులు పెట్టి ఆనుకునో లేకపోతే ఎవరైనా మనకు సపోర్ట్ ఇస్తేనే లేవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే మెట్లు, ఒక ఫ్లోర్ ఈజీగా ఎక్కగలం, 2 ఫ్లోర్లు ఎక్కేటప్పటికి మోకాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, ఇంకా ఎక్కలేము అన్నట్టు అది వస్తుంది. సో ఏంటంటే ఇవి స్టార్టింగ్ సిమ్టమ్స్ అనమాట. అంటే మెట్లు ఎక్కినప్పుడు ఇబ్బంది రావడం, కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది రావడం, ఇది మోకాళ్ళకు సంబంధించి. అదే నడుముకు సంబంధించి మామూలు నడుస్తున్నప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు, వెనక్కి జారబడి కూర్చున్నప్పుడు ఏమవ్వదు. ఏది సపోర్ట్ లేకుండా నిటర్గా కూర్చోలేకపోవడం, వంగుని కింద ఉన్నది ఏదైనా తీయలేకపోవడం, అంటే బరువు అనే కాదు, ఏదో పేపర్ పెన్ను ఏదో పడిపోతుంది, వంగుని అది తీయలేకపోవడం, దాన్ని తీసేటప్పుడు కొంచెం లేచేటప్పుడు మళ్ళీ స్లోగా లేవల్సి రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా అవుతుంటే అడిషనల్ యాక్టివిటీ ఏమైనా ట్రై చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఈ స్టార్టింగ్ స్టేజ్లోని సింపుల్గా ఎక్సర్సైజెస్, కార్టిలేజ్ మళ్ళీ రీఫార్మ్ అవడానికి కొన్ని మెడిసిన్స్ అవి అందుబాటులోకి వచ్చాయి. సో ఆ మెడిసిన్స్ అవి తీసుకుంటే కొన్ని రోజుల కోర్స్ తోటే అది పూర్తిగా నార్మల్ అయిపోతుంది. అంటే ఇదివరకు ఎలాగైతే బలంగా మన పనులు మనం చేసుకుంటూ అన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ మెట్లెక్కి దిగడం కానీ కింద కూర్చోవడం కానీ అన్నీ చేసుకోగలమో మళ్ళీ అలాగ వచ్చేస్తుంది అనమాట మోకాలు. సో అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడానికి మనకి ఇంట్లో మనం చూసుకోవాల్సిన సిమ్టమ్స్. సార్ ఇలాగే మనం నడుస్తున్నప్పుడు కానీ లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఉండుండి మోకాల్లో నుంచి చిన్న చప్పుడు వస్తుంది, టక్ టక్ మన సౌండ్ రావడం కానీ, లేదంటే ఒకేసారి కనేలమని చెప్పి కొంచెం పెయిన్ రావడం కానీ, ఇవి కూడా మోకాళ్ళ అరుగుదలకి ముందుగా ఉన్న సిమ్టమ్ అంటారా లేదా కాదు? ఇదేంటంటే మోకాళ్ళ అరుగుదల వచ్చిన వాళ్ళకి ఇలాగ టక్ టక్ సౌండ్ వస్తుంటుంది.
కానీ అసలు మోకాల అరుగుదల రాకుండా కొంతమంది చిన్నపిల్లలకు కూడా అలా వస్తుంటుంది. అదేంటంటే జాయింట్ లోపల లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో జాయింట్ మనకి స్మూత్గా మూవ్ అవ్వడానికి ఒక మెషిన్లో ఎలాగైతే ఆయిల్ వేస్తామో అలాగే జాయింట్ లోపల లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది జస్ట్ 1 ml 2 ml లోపలే ఉంటుంది అది జాయింట్లో. సో ఆ జాయింట్ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్లోని కొన్నిసార్లు బబుల్స్ లాంటివి రావచ్చు అనమాట. సో ఆ బబుల్స్ ఎప్పుడైతే ఈ మూవింగ్లోకి వస్తే ఆ బబుల్స్ క్రాక్లు అవుతాయి. బుడగా మనం ఈ బబుల్ ర్యాప్ పేపర్ ఉంటుంది కదా, అది నొక్కితే ఎలాగైతే బబుల్ క్రాక్లు అవుతుంది. సో అలాగా ఆ ఫ్లూయిడ్లో ఉన్న బబుల్స్ క్రాక్లు అవ్వడం వల్ల ఆ క్రాక్లింగ్ సౌండ్ అంటారు. ఇది మూమెంట్ చేసేటప్పుడు క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. అది ఓకే, దట్ ఈజ్ నార్మల్ సౌండ్ అనమాట. సో టక్ టక్ అంటున్నది అంటే అది అరిగిపోయినట్టు కాదు. కానీ ఇది అరుగుదల వచ్చినప్పుడు క్రెపిటస్ అంటాం. క్రెపిటస్ అంటే ఏంటంటే కరకరలాడుతున్నట్టు ఉంటుంది. ఆ క్రెపిటస్ వల్ల క్రెపిటస్ అది మన జాయింట్ మూమెంట్ కూడా స్టిఫ్ అయిపోతుంది. అంటే కదలడం కొంచెం కష్టం అవుతుంది, ఎఫర్ట్ పెట్టి కదలాల్సి వస్తుంది. సో మనం మామూలుగా నడిచేటప్పుడు మనం ఏదో కాలు కదులుతున్నాయి, పాదం కదులుతుంది అని మనం ఏం గమనించాం, జస్ట్ యాజ్ అది రొటీన్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. ఈ టక్ టక్ అన్నప్పుడు కూడా మనం మామూలుగా ఫ్రీగా నడిచేయగలిగితే అది పెద్ద అబ్నార్మల్గా ఉన్న సౌండ్ కాదు. అబ్నార్మల్ సౌండ్ ఎప్పుడు అంటే అబ్నార్మల్ సౌండ్ అసోసియేటెడ్ విత్ డిఫికల్టీ ఇన్ మూమెంట్. అంటే కదలికలో కష్టం అవడం, ఆ పని చేయడానికి ఇబ్బంది కలగడం, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం, మనం కాన్షియస్గా మనం కదలాలి అని బలవంతంగా లేవడం, ఇలాంటివి అవుతున్నప్పుడు సౌండ్ వస్తే అది అబ్నార్మల్ సౌండ్ అని మనం అంటే జనరల్గా మన కామన్ నాలెడ్జ్లోని డిఫరెన్షియేట్ చేయడానికి. ఎక్స్రే తీస్తే అది ఏంటనేది తెలుస్తుంది సార్. అలాగే పడుకొని లేచినప్పుడు కానీ చాలా మందికి పడుకొని లేచిన తర్వాత పాదం కిందన పెట్టేసరికి ఒక్కసారిగా నొప్పి వచ్చేస్తుంటుంది. ఆ వెనకాతల పెయిన్ రావడం కానీ ఒక 10-20 అడుగులు వేసినంత వరకు చాలా పెయిన్గా ఉంటుంది. సో దానికి డాక్టర్స్ ఏంటంటే మెత్తగా ఉన్న కుషన్ ఉన్న చెప్పుల్స్ ఏమైనా వాడు. అసలు అది ఎందుకు వస్తుంది, ప్రాబ్లం ఏంటి, దాన్ని ఏమంటారు? దాని ప్లాంటర్ ఫెసిటిస్ అంటారండి మామూలుగా ఇందులో. అదేంటంటే ఎక్కువ నించొని ఎక్కువ నడిచి అంటే కాళ్ళ మీద పాదాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతున్నప్పుడు, ఒకటి బరువు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువసేపు నించుని తక్కువసేపు నడిచినా సరే అదే ఎఫెక్ట్ వస్తుంది. కొంచెం తేలిగ్గా ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నించుని ఎక్కువసేపు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొఫెషన్స్ పొద్దున్నీ సాయంత్రం నించునే పని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి చేసేవాళ్ళు, లేదా ఈ హోటల్స్లోని వాళ్ళు సేల్ చేస్తుంటారు సమోసాలు, పకోడీలు, బజ్జీలు, బళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ ఉన్న టైం అంతా కూడా నించునే ఉంటారు. అది ఎట్ ఏ సేమ్ స్పాట్. ఇప్పుడు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు, ఆ కన్వేయర్ బెల్ట్ మీద వెళ్తుంటుంది, వీడేదో అక్కడ చేస్తుంటాడు, అదే పొజిషన్లో అలాగే నించుని ఉంటాడు. సో కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో నించుని ఉండి ఆ పాదం మీద ఒకే యాంగిల్లో స్ట్రెస్ పడుతుంటుంది అనమాట. సో దానివల్ల ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి చాలామందికి అంటే వాళ్ళు ఒకే ఏరియాలోని ఆ ఫ్లోర్ అంతా మార్బుల్ ఫ్లోర్ టైల్స్ ఉంటుంది కదా, ఒకే ఏరియాలో ఎక్కువసేపు నించోవడం ఎక్కువసేపు తిరగడం చేస్తుంటారు అనమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ కాదు, డిఫరెంట్ కాదు, అంటే కొంతసేపు ఫ్లాట్గా నడడం, కొంతసేపు మెట్లు ఎక్కడం, ఇలా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ వేరియేషన్ మారుతుంది. అంటే మన పాదం ఎలా ఉన్నదనుకోండి, ఒక నించున్నప్పుడు ఇక్కడ ప్రెజర్ పడవచ్చు, కానీ నడిచినప్పుడు ఇక్కడ పడవచ్చు, పరిగెట్టినప్పుడు ఇక్కడ పడవచ్చు. సో ఇలా డిఫరెంట్ ప్రెజర్ వేరియేషన్స్ అవుతుంటాయి అనమాట. ఎప్పుడైతే ఒకే యాక్టివిటీ ఎక్కువసేపు చేస్తుంటామో ఒకే దగ్గర ఎక్కువ ప్రెజర్ పడుతుంది. అప్పుడు దానివల్ల ఏంటంటే దాని కింద ఉన్న కండరం కొంచెం డ్యామేజ్ అవుతుంది. మన బాడీకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి చూసారా, మనం ఇలా పెట్టి కూర్చుంటుంటాం, మోచే మీద అనుకుని కూర్చుంటాం. చిన్నపిల్లలు రాసేటప్పుడు అంతా ఇలాగే ఉంటుంది. సో చాలామందికి ఇక్కడ స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది, మనం గమనించుంటాం. కొంతమంది మటం వేసుకుని కూర్చుంటారు, అప్పుడు కాలు మడం దగ్గర స్కిన్ థిక్గా ఉంటుంది. సో ఎక్కడైతే ఎక్కువ ప్రెజర్ పడుతుందో ఆటోమేటిక్గా మన బాడీ అక్కడున్న టిష్యూని గట్టిగా చేసేస్తుంది, సో థిక్ అవుతుంది. ఇప్పుడు మడం మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది కదా, అందుకని మన బాడీ ఏం చేస్తుంటే అక్కడ ఉన్న కండని ఆల్మోస్ట్ గట్టిగా చేసేస్తుంది. అక్కడ చిన్న బోన్ లాగా ఫార్మ్ అవుతుంది. అంటే నార్మల్ బోన్కి ఒక స్పైక్ వచ్చినట్టు ఫార్మ్ అవుతుంది. అంటే అది బోన్ పెరగదు అక్కడ, ఈ బోన్కి అటాచ్ అయిన కండ గట్టిపడిపోయి ఎముకలాగా తయారైపోతుంది. సో ఎప్పుడైతే అలాగ అయిపోతుందో మిగతా చుట్టూ ఉన్న కండ ఉంటుంది కదా, దాని మీద ప్రెజర్ పడి ఈ పెయిన్ వస్తుంటుంది అనమాట. సో అంత సివియర్కి వెళ్ళేదానికంటే కొంచెం ఎర్లీ స్టేజ్లోనే దానికంటే మొదట నొప్పి మొదలైనప్పుడే కనుక మందులు తీసుకోగలిగితే అప్పుడు ఇలా బోన్ ఫార్మేషన్ అయిపోకుండా మనం దాన్ని నివారించవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దగ్గర నుంచి ఉండడం వల్ల వస్తుంది. సో ఆబ్వియస్లీ కొంచెం మధ్యలో అటు ఇటు కదులుతూ ఉంటే దాన్ని ఇన్సిడెంట్స్ తగ్గించవచ్చు. ఇది ఎక్కువైపోయి నొప్పి వచ్చేసి మీరు అన్నట్టు అసలు అడుగు వేయలేకపోతాం అనే స్టేజ్లో మాత్రం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సరిపోవు. అప్పుడు డెఫినెట్లీ దానికి మందులు వాడాల్సి ఉంటుంది, దానికి ఇతరత్ర ట్రీట్మెంట్లు అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, మరి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలి అనుకునేవారు వాజీ ఛానల్ ఆఫీస్ నెంబర్లు 08922256780, 08922228484 నెంబర్లకు ఫోన్ చేసి మీరు నేరుగా కీళ్ళ సమస్యలు లేదా ఆర్థోపెడిక్ సమస్యల గురించి డాక్టర్ భూపతి గారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
వాజే ఆరోగ్యమస్తు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భూపతి గారు, ప్రముఖ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు. డాక్టర్ గారు, జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, వెముకలు ఇరిగిపోయాయి అంటే సర్జరీ అనేసరికి పెద్దగా ఎవరు భయపడరు. సరే, క్యాజువల్గా అందరికీ జరుగుతుంటాయి, సర్జరీ చేస్తారు, తగ్గిపోతుందని చెప్పి ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుంది. కానీ కీళ్ళ అరుగుదల మార్పిడి శస్త్రచికిత్స అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక భయం, అమ్మో కీళ్ళు మారిపోయిందా, దీన్ని మార్చేస్తే ఎలా ఉంటుందని. అయితే మనం రోజు చూస్తున్నాం, సైన్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో ఇప్పుడు వస్తున్న అధునాతనమైన పద్ధతులు ఏమిటండి? ఇది డెఫినెట్లీ మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే దీన్ని ఎలెక్టివ్ ఎమర్జెన్సీ అంటాం. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు కాలు ఇరిగిపోయింది, మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. సో ఇవాళ యాక్సిడెంట్ అయితే రేపు మ్యాక్సిమం ఎల్లుండిలోగా దానికి ఆపరేషన్ చేసేయాల్సి ఉంటుంది. సో అది ఎమర్జెన్సీ అనమాట. సో అది కంపల్సరీ ఎలాగో ఆపరేషన్ చేసేస్తాం, 3 నెలల్లో 4 నెలల్లో కొంత టైం రెస్ట్ తీసుకుంటాడు, అది నార్మల్ అయిపోతుంది అనేది ఒక ఫిక్స్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఎలెక్టివ్ అంటే మనం ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఆపరేషన్ చేయాలంటే రేపు అడ్మిట్ అయిపోయి చేసుకునే ఆపరేషన్ కాదు. నెమ్మదిగా మనం ప్లాన్ చేసుకుని వీలు చూసుకుని ఒక 1-2 నెలల లోపల ఎప్పుడైనా చేసుకునే ఆపరేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆపరేషన్ కంపల్సరీ కాదు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే ఎలాగో టైం ఉంది కదా. సో ఈ 2 నెలలు మనం బేర్ చేయగలం అంటే కొన్నాళ్ళు ఇంకా బేర్ చేయగలం కదా అన్నట్టు. ఏవో మందులు వాడదాం, ఆయుర్వేదం వాడదాం, హోమియోపతి వాడదాం, ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్ లేకపోతే ఫిజియోథెరపీ ఏదైనా చేసుకుందాం, ఆపరేషన్ లేకుండా అవాయిడ్ చేయడానికి ఏం ట్రై చేద్దాం అనేది ఫస్ట్ థాట్ ఉంటుంది. ఆపరేషన్ కంపల్సరీ అనే స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేసుకోవడం అనేది ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆపరేషన్ అవసరం అనే స్టేజ్ నుంచి ఆపరేషన్ కంపల్సరీ అంటే ఇట్ ఈస్ నెససరీ, ఇట్ ఈస్ కంపల్సరీ రెండు ఉంటాయి. ఆపరేషన్ అవసరం అనే స్టేజ్ ఏంటంటే మోకాల అరుగుదల, ఎప్పుడైతే ఆ కార్టిలేజ్ ఇందాక అనుకున్నాం కదా స్మూత్ లైనింగ్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆ కార్టిలేజ్ లోపల ఉన్న బోన్ కూడా అరుగుదల స్టార్ట్ అయిపోయేటప్పటికి కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ ఆ స్టేజ్లో కాకుండా కొంచెం లేట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా ఈ బోన్ కూడా అంటే కార్టిలేజ్ లైనింగ్ బోను దానిపైన ఉన్న బోన్ కూడా పూర్తిగా అరిగిపోతుంది. అది కూడా అరిగిపోయి కాలు వంకరలు తిరిగిపోవడం ప్రారంభిస్తాయి. అంటే మనకు మోకాలు ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇలా స్ట్రైట్గా ఉన్న మోకాలు ఇలా బెండ్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడైతే కాలు బెండ్ అయిపోతుందో అరుగుదల ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. అంటే దీనికి మామూలుగా ఏం చెప్తుంటామంటే కాలు జారి పడిపోయినప్పుడు మెట్ల మీద మొదటి మెట్టు నుంచి 3వ మెట్టుకు రావడానికి 2 సెకండ్లు పడితే ఇంకో 1 సెకండ్లోనే 3వ మెట్టు నుంచి 10వ మెట్టు మీద పడిపోతాడు. సో అదేంటంటే ఒకసారి అరుగుదల స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెషన్ ఫాస్ట్గా అవుతుంది. అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్ళడానికి 5 సంవత్సరాలు పట్టవచ్చు. గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి వెళ్ళడానికి 1 సంవత్సరమే పడుతుంది. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4కి వెళ్ళడానికి ఒక 3-4 నెలలు పడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అవసరం అని ఫిక్స్ అయిపోతుందో, అంటే ఆపరేషన్ కాకుండా వేరే మార్గం లేదు అనేది నిర్ణయించబడుతుందో, అప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేసేసుకోవడం వల్ల పూర్తిగా కంప్లీట్ నార్మల్ రికవరీ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫర్దర్ అడ్వాన్స్ అయిపోతుందో, అంటే ఆపరేషన్ కంపల్సరీ, ఆపరేషన్ తప్ప మరో దారి లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోతుందో, అప్పుడు రికవరీలోని కొంత డెఫిసిట్ ఉండిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయి కాలు వంకరలు తిరిగిపోయి మోకాలు సైడ్ అయిపోతుంది. యాక్చువల్గా పై బోన్ కింద బోన్ ఇలా సమాంతరంగా ఉంటాయి. అరుగుదల వల్ల ఇలా బెండ్ అయిన తర్వాత ఇలా సైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా సైడ్ అయిపోతుందో మళ్ళీ ఎంత మనం నార్మలైజ్ చేసినా సరే ఇదివరకు అంటే అరుగుదల ప్రారంభించక ముందు ఉన్నంత ఫ్రీనెస్ ఉండదు అనమాట. అప్పుడున్న కండిషన్ కంటే డెఫినెట్లీ 90% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ 100% నార్మలైజ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఈ ఆపరేషన్ ఎప్పుడైతే మనకి ఇందాక అనుకున్నట్టు 2-3 నెలలు ఆగొచ్చు, 1-2 నెలలు మనం ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటాము, ఆపరేషన్ కాకుండా ఇంకే మార్గం అని కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేసేస్తారు. ఆపరేషన్ అవసరం అని చెప్పినప్పుడు ఉన్న స్టేజ్ నుంచి ఒక 6 మంత్స్ అయ్యేటప్పటికి ఆపరేషన్ కంపల్సరీ అనే స్టేజ్కి వచ్చేస్తుంది. డ్యామేజ్ సివియర్ అయిపోతుంది. ఆపరేషన్ నుంచి రికవరీ ఎక్కువ టైం పడుతుంది. రిజల్ట్ అనుకున్నట్టు ఉండకపోవచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే పరిస్థితి చేయి దాటక ముందే ఇంటర్వెన్షన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, పూర్తిగా పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత ఇంటర్వెన్షన్ చేస్తే ఇంకొకలాగా ఉంటుంది. సో ఆపరేషన్ అనగానే భయపడిపోకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా చూసుకోకుండా, ఎందుకంటే ఆపరేషన్ అనేది ఊరికే చేయరు. మిగతా ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిపోయిన తర్వాత అసలు ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్తాం. సో ఇందులోని ఈ మిగతా ట్రీట్మెంట్స్లోని కొన్ని ఆధునిక పద్ధతులు ఉన్నాయి, ఆపరేషన్లోని కొన్ని ఆధునిక పద్ధతులు ఉన్నాయి. ఈ మిగతా ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు ఇదివరకు రోజుల్లోని ట్యాబ్లెట్స్, ఓన్లీ పెయిన్ ట్యాబ్లెట్స్, అప్పటికప్పుడు ఉపశమనం రావడానికి, అంటే తాత్కాలిక ఉపశమనం అనమాట, టెంపరీ. ఆ టెంపరీ రిలీఫ్ రావడానికి మెడికేషన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఆ జాయింట్ కార్టిలేజ్ రీజనరేట్ చేయడానికి మందులు వచ్చాయి. కొన్ని చాలా పవర్ఫుల్ మందులు వచ్చాయి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. 1-2 నెలల లోపలే పెయిన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఒక 3-4 నెలలు కంటిన్యూగా మందులు వాడితే జాయింట్ మళ్ళీ పూర్తిగా నార్మల్ అయిపోతుంది. కానీ ఆ మెడిసిన్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే పనిచేస్తాయి. చాలామంది మనకి ఏమవుతుందో ప్రాబ్లము, గ్రేడ్ 1లో అసలు వచ్చే పేషెంట్లు చాలా తక్కువ మంది వస్తారు. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు గ్రేడ్ 1 ఏంటంటే మెట్లు ఎక్కడం కష్టం, కింద కూర్చొని లెగడం కష్టం.
సో ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే మెట్లు ఎక్కడం తగ్గించేస్తారు. సో లిఫ్ట్ వాడతారు, కింద కూర్చోవడం మానేస్తారు, టేబుల్ మీద కూర్చుంటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసేసి దాని ట్రీట్మెంట్ యాక్చువల్ డిసీజ్ అయితే అలాగే ప్రోగ్రెస్ అవుతుంటుంది. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఏంటంటే ఏ యాక్టివిటీస్లోనైతే మనకి పెయిన్ వస్తున్నదో ఆ యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల మరి పెయిన్ రాదు, మిగతా యాక్టివిటీస్ నార్మల్గానే కంటిన్యూ అవుతుంటాయి కదా. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, దానికి ఏం ట్రీట్మెంట్ ఏమి తీసుకోరు అనమాట. ఆ స్టేజ్లోని ఈ మందులు వాడి మోకాళ్ళ స్ట్రెంథనింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ అవి చేస్తే అది పూర్తిగా నార్మల్ అయిపోతుంది. అది ఫస్ట్. సెకండ్, దీనికంటే కొంచెం అడ్వాన్స్ అయితే జాయింట్ లోపలికి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తాం. జాయింట్ లోపల కొన్ని ఇంజెక్షన్ చేయడంలో ఏంటంటే ఇదివరకు రోజుల్లో స్టెరాయిడ్స్ చేసేవారు. స్టెరాయిడ్స్ చేస్తే ఏంటంటే అప్పటికప్పుడు పెయిన్ పూర్తిగా రిలీఫ్ అయిపోతుంది, కానీ లోపల జాయింట్లో డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్దర్గా 6 months డౌన్ ద టైం, అంటే మనం ఇక ఇంజెక్షన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం అది కాస్తుంది. అప్పటికి ఇంజెక్షన్ చేయకపోతే ఈ 6 నెలల్లో ఎంత డ్యామేజ్ అవుతుందో ఇంజెక్షన్ చేసిన తర్వాత ఈ 6 నెలల్లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే అప్పటికి ఇమీడియట్ రిలీఫ్ వచ్చినా సరే లాంగ్ టర్మ్ డ్యామేజెస్ ఉంటున్నాయి అనమాట. సో స్టెరాయిడ్స్ కాకుండా జాయింట్ లోపల ఏదైతే మనకి నార్మల్ ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ని మనం ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్ ద్వారా జాయింట్లోకి ఇంజెక్ట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే జాయింట్ లూబ్రికేషన్ అవుతుంది, జాయింట్ మూమెంట్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, అరుగుదల తగ్గుతుంది, కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవడానికి. ఎప్పుడైతే జాయింట్ మూమెంట్ స్మూత్ అయిపోయిందో ఆటోమేటిక్గా రఫ్నెస్ వల్ల కార్టిలేజ్ కొంచెం పోతుంది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్మూత్ అయిపోయిందో కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి బాడీకి అవకాశం ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ ఇదివరకు అందుబాటులో ఉండేవి కాదు, ఇప్పుడు ఈ మధ్యన అందుబాటులోకి వచ్చాయి. సో ఆ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా చేస్తున్నాం. ఒక్క ఇంజెక్షనే, ఒక మోకాలకి ఒక్క ఇంజెక్షనే, సింగిల్ డోస్ సరిపోతుంది అనమాట. ఇదివరకు 4-5 ఇంజెక్షన్లు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అది కూడా టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది. సింగిల్ ఇంజెక్షన్ తోటి ఈ 4-5 ఇంజెక్షన్స్ డోస్ ఇవ్వగలుగుతున్నాం అనమాట. అది ఒకటి. 2, ఆపరేషన్ కంపల్సరీ అనే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్లో కూడా ఇదివరకు అంటే 15-20 years బ్యాక్ ఉన్న మొడాలిటీస్ కంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అవి వచ్చాయి. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అరుగుదల వచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు లోపలికి ఒక మెటల్ ఇంప్లాంట్ పెడతాం. ఇప్పుడు జాయింట్ సర్ఫేస్ అంతా పాడైపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సర్ఫేస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటున్నప్పుడు ఈ సర్ఫేస్ అంతా పాడైపోయింది, ఇలా రౌండ్గా ఉన్న సర్ఫేస్ అంతా, అది మొత్తం రిమూవ్ చేసేసి ఆర్టిఫిషియల్ మెటల్ పెడతాం అన్నమాట. అలాగే కింద బోన్కి మెటల్ పెడతాం, మధ్యలో ప్లాస్టిక్ సర్ఫేస్ ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ ఇదివరకు రోజుల్లో ఉన్న ఇంప్లాంట్స్ అయితే మనకి కొంతకాలమే మనకి ఉండేది. ఇప్పుడు లైఫ్ టైం, అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ టైంకి అది సరిపడేలాగా ఇంప్లాంట్స్ డిజైన్ అయ్యాయి. ఎక్కువ బోన్ కట్ చేయాల్సి వచ్చేది ఇదివరకు, అలా కాకుండా తక్కువ బోన్ కట్ చేసి ఎక్కువ డ్యామేజ్ లేకుండా నార్మల్ బోన్ రీటైన్ చేస్తూ మనం ఇంప్లాంట్ని ఇన్సెట్ చేయగల టెక్నాలజీస్ వచ్చాయి. పర్ఫెక్ట్ అలైన్మెంట్ అంటే ఇప్పుడు మోకాలు అరుగుదల వచ్చింది, మోకాలు కొంచెం బెండ్ అయిపోతుంది అనుకున్నాం కదా, ఆ బెండ్ని స్ట్రైట్ చేసి, అంటే దొడ్డు కాళ్ళలాగా ఇలాగ అయిపోతాయి మోకాలు, అలా కాకుండా ఫుల్ స్ట్రైట్ చేసేయగలం మనం. స్ట్రైట్ చేసేస్తే వాకింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. సో దీనికి తగినట్టు అలా పెట్టే విధంగా మిల్లీమీటర్ ప్రెసిషన్, అంటే 1 millimeter తేడా ఉన్నా మనకు తెలిసిపోతుంది అనమాట సెట్ చేయడంలో. సో మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి అలా చేయొచ్చు, మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టడానికి వీలవుతుంది. ఇప్పుడు మీరు ఈ పక్కన ఫోటోలో చూస్తున్నట్టు ఆ రాడ్ తోటి అలైన్మెంట్ పెడతాం అనమాట. అలైన్మెంట్ పెడితే రాడ్ ఎలాగైతే ఒక మెటల్ రాడ్ స్ట్రైట్గా ఉంటుందో కాలు అలా స్ట్రైట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ అనమాట. సో దానివల్ల ఇలాగా మోకాలు అరుగుదలకు సంబంధించిన ట్రీట్మెంట్లో ఆధునిక పద్ధతులు వచ్చాయి. శస్త్రచికిత్స వరకు వెళ్ళిన తర్వాత కూడా అందులో కూడా పర్ఫెక్ట్ రీఅలైన్మెంట్, అంటే అరుగుదల ఉండక ముందు, అంటే వయసు ఒక 10-15 సంవత్సరాల ముందు మోకాలు ఎలా ఉండేదో అలా చేయడానికి వీలుగా ఇప్పుడు అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఓకే, మరి కీళ్ళ మార్పిడి అంటే ఆ పూర్తిగా జాయింట్ అంతా తీసేసి వేరేగా జాయింట్ చేస్తారా, లేదంటే దాన్ని చిన్న సర్ఫేస్ని కట్ చేసి అక్కడ ప్లేట్స్ వేయడం ఏమైనా జరుగుతుంది? యా, అదే ఇందాక అనుకున్నట్టు ఆ జాయింట్లో ఏంటంటే జాయింట్ మొత్తం కట్ చేయకుండా ఓన్లీ ఇక్కడైతే ఈ సర్ఫేస్ ఇలా యూ షేప్లో ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ పై బోన్ తొడ ఎముక అనమాట, ఇదేమో కాలి ఎముక. సో ఈ తొడ ఎముకన ఇలా యూ సర్ఫేస్లో ఉంటుంది, ఆ సర్ఫేస్ ఒక్కటే కట్ చేస్తాం. బోన్ అంతా ఇలాగే ఉంటుంది, ఈ పై బోన్ ఇలాగే ఉంటుంది, ఈ సైడ్ బోన్ ఇలాగే ఉంటుంది, ఈ కింద సర్ఫేస్ మాత్రం మారుస్తాం. అలాగే ఈ బోన్ కూడా ఈ బోన్ అంతా ఇలాగ ఉంటుంది, పై సర్ఫేస్ మాత్రమే మారుస్తాం. సో బోన్ ఎక్కువ పోదు, నార్మల్సీ ఏమీ డిస్టర్బ్ అవ్వదు. మన మొక్కలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఓన్లీ సర్ఫేస్ మాత్రం కట్ చేసి అవి మాత్రం రిప్లేస్ చేస్తాం అనమాట. ఓకే సార్, జనరల్గా చిన్న చిన్న కటింగ్లు వస్తేనే మనం నడుస్తుంటే విపరీతమైన నొప్పి వస్తుంది, భరించలేనంత. చాలా మంది అమ్మ బాబోయ్ చచ్చేటంత నొప్పి అని అంటారు. సో అటువంటిది అక్కడ ఉన్న పార్ట్ ని కట్ చేసి మనం లిగ్మెంట్స్ చేస్తున్నాం కదా, అది మరి భరించలేనంత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో మీరు అన్నట్టు అలాగనే భరించలేనంత నొప్పి వచ్చేది డెఫినెట్లీ ఆపరేషన్స్ మొదలుపెట్టిన టైంలో. కానీ ఏంటంటే ఇప్పుడు దాంట్లో కూడా లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ మొడాలిటీస్ డెవలప్ అయ్యాయి. ఒకటి, ఇన్సిజన్ చేసేటప్పుడు అంటే మనం స్కిన్ కట్ చేసేటప్పుడు మజిల్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా సైడ్ నుంచి జస్ట్ ఎడ్జ్ నుంచి కట్ చేసి లోపలికి వెళ్ళే టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి. రెండోది ఏంటంటే ఆపరేషన్ మొత్తం అయిపోయి రీప్లేస్మెంట్ చేసేసిన తర్వాత ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంటే యాక్చువల్లీ కటింగ్ సర్ఫేస్ దగ్గర పెద్ద నొప్పి రాదు, ఎందుకంటే మనం మజిల్ చీలుస్తాం కదా, కండ చీలుస్తాం, వీటన్నిటి నుంచి ఎక్కువ నొప్పి వస్తుంది అనమాట.
సో ఎక్కడి నుంచి అయితే ఏ సర్ఫేసెస్ నుంచి అయితే పేషెంట్స్కి తర్వాత అంటే ఆపరేషన్ తర్వాత నొప్పి వచ్చే అవకాశం ఉంటుందో ఆ సర్ఫేసెస్లో ఒక ఇంజెక్షన్ చేస్తాం అక్కడే లోపలికే, అంటే బయట కండక్ట్ చేసే ఇంజెక్షన్ అలా కాదు, ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో అక్కడే ఇంజెక్షన్ చేస్తాం అనమాట. ఇలా ఇంజెక్షన్ చేసేసి పెయిన్ రాకుండా దాన్ని చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల పెయిన్ చాలా మినిమల్గానే ఉంటుంది, మరీ భరించలేనంత ఉండదు. మామూలుగా మోకాళ్ళ నొప్పులు అరుగుదల వచ్చేసి ఆపరేషన్ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ రోజు చాలా పెయిన్ భరిస్తూ ఉంటారు. సో వాళ్ళకి పెయిన్ కొత్త విషయం ఏం కాదు. వాళ్ళు ఎంత పెయిన్ భరిస్తున్నారో అంతకంటే డెఫినెట్లీ తక్కువే ఉంటుంది తప్ప మరీ భరించలేనంత పెయిన్ మాత్రం ఉండదు. అది కూడా ఏంటంటే ఈ ఎర్లీ స్టేజెస్ ఇందాక అనుకున్నాం కదా, అడ్వాన్స్ అయిపోయి పూర్తిగా జాయింట్ డిస్లోకేట్ అయిపోతే మాత్రం మీరు అన్నట్టు ఆపరేషన్ చేసిన తర్వాత రికవర్ అవడానికి కొంచెం టైం పట్టచ్చు. అప్పుడు నొప్పి ఎక్కువ రావచ్చు, ఎందుకంటే అప్పుడు ఎక్కువ కట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ నార్మలైజ్ చేయడానికి. కొంచెమే డ్యామేజ్ అంటే డ్యామేజ్ అయిపోయింది, ఆపరేషన్ చేయాలి అనే అవసరం వచ్చేటప్పటికి అది ఇంకా డిస్లోకేట్ అవ్వలేదు అనమాట. సో అప్పుడు ఆపరేషన్ చేస్తుంటే చిన్న చిన్న కట్స్ తోటి ఎక్కువ ఇబ్బంది లేకుండా, అంటే నార్మల్ నీ అనాటమీ అంటే నార్మల్ నీ జాయింట్ ఎలా ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం సర్జరీ చేసుకుంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే ఆపరేషన్ తర్వాత వచ్చే పెయిన్ మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. కొంత నొప్పి ఉంటుంది డెఫినెట్లీ, ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి ఉండదు అని చెప్పలేం కదా. సో డెఫినెట్లీ నొప్పి ఉంటుంది, కానీ అది మరీ భరించలేనంత సివియరిటీ కాదు. చాలా మంది ఆపరేషన్ చేసిన తర్వాత భరించలేనంత నొప్పి ఉంటుంది కదా, ఈ చిన్న నొప్పిని భరించేద్దాం అని ఆపరేషన్ డిలే చేస్తుంటారు. చాలా మంది అదే అపోహలో ఉంటారు, ఎందుకంటే అది పూర్తిగా కట్ అయిపోతే ఇంకా ఎక్కువగా నొప్పి ఉంటుంది కాబట్టి సో ఇదే బెటర్ అని చెప్పి వాళ్ళ ఇదే బెటర్ అని అనుకుంటారు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ ఎంతకాలం రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత నడవడానికి అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నింటిలోని పొద్దున్న ఆపరేషన్ చేస్తే సాయంత్రానికి నడిపించేస్తున్నాం, ఒకవేళ మధ్యాహ్నం ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే నడిపిస్తున్నాం అనమాట. సో లెస్ దాన్ 24 అవర్స్లోని పేషెంట్ నడవచ్చు. కాకపోతే ఇనీషియల్గా ఆపరేషన్ చేసిన పెయిన్, హాస్పిటల్లో ఉన్న డిజబిలిటీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇనీషియల్గా వాకర్ అనేసి ఇలా ఫ్రేమ్ లాగా ఉంటుంది, ఇలా 2 చేతులతో పట్టుకొని నడుస్తారు కదా, సో దాంతో నడవాల్సి ఉంటుంది అనమాట కొన్ని రోజులు. ఎప్పుడు వాళ్ళకి నార్మల్గా నడిచేయడానికి వాళ్ళకి అనువుగా ఉంటుంది, అంటే ఒక పేషెంట్కి 10 రోజులు పట్టచ్చు, ఒక పేషెంట్కి 2 వారాలు పట్టచ్చు. సో ఎనీహౌ లెస్ దాన్ ఎ మంత్లో వాళ్ళు వాకర్ కానీ స్టిక్ కానీ ఏది లేకుండా మామూలుగా నడవడానికి వీలవుతుంది. నడవడం స్టార్ట్ చేయడం, బాత్రూమ్కి వెళ్ళి రావడం ఇవన్నీ మాత్రం ఫస్ట్ డే నుంచి కూడా, అంటే ఆపరేషన్ నేను అయిందనుకోండి వాటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలామందికి అదే కూడా ఒక అపోహ ఉంటుంది, ఆపరేషన్ అయితే మనం మంచం మీద ఉండిపోతాం కదా, మంచం మీద అన్నీ చేసుకోవడం కష్టం కదా, ఎవరు చేస్తారు నాకు, ఇలాంటివి ఉంటాయి. సో అదేమీ దాని గురించి ఏమీ సందేహించపరక్కర్లేదు. ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే నుంచే మూమెంట్స్ స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్ చేసిన సేమ్ డే కూడా కాల్ మూమెంట్స్, కాల్ స్ట్రైట్ చేసుకోవడం, ముడవడం, కాల్ పైకి లేపడం ఇవన్నీ స్టార్ట్ చేసేస్తాం సేమ్ డే, అంటే లెస్ దాన్ 6 అవర్స్లో. కొంచెం లెస్ దాన్ 24 అవర్స్ టైంలోనే మనం నడవడం స్టార్ట్ చేసేస్తాం. అంటే జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ కేసెస్లో గట్రా కాలుకి బోన్ కానీ ఏదైనా విరిగిపోయినా కూడా కట్టేసి ఒక 20 రోజులు 21 రోజులు ఉండమని చెప్తారు. సో అటువంటి చిన్న చిన్న వాటికి అంత ఎక్కువ టైం తీసుకుంటున్నప్పుడు ఏకంగా ఒక కీలు మారుస్తున్నప్పుడు అంత టైం ఉంటుందని జనరల్గా పేషెంట్స్ ఎవరైనా కూడా ఊహిస్తూ అనుకుంటారు. అదేంటంటే కాళ్ళు విరిగి దానికి రికవరీ అనేది అది డిఫరెంట్ థింగ్. ఎందుకు అంటే కాళ్ళు విరిగిన తర్వాత మనం ఆపరేషన్ చేసినా కట్టినా ఏం చేసినా ఆ విరిగిన పోర్షన్ దగ్గర కొత్త బోన్ ఫార్మ్ అవ్వాల్సి ఉంటుంది. అది మన బాడీ ఆ ఫార్మ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. సో కొంత టైం తీసుకునే వరకు మనం వేసిన రాడ్ కానీ ప్లేట్ కానీ మన బాడీ వెయిట్ని తట్టుకునేంత స్ట్రెంత్ ఉండదు దానికి. సో అంతవరకు దాన్ని రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రాడ్ ప్లేట్ వేసినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే ఆ 2 బోన్స్ని కలిపి ఒక దగ్గర పెట్టి ఉంచుతాం అంతే. అతుక్కోవాల్సింది మాత్రం బాడీయే, అక్కడ నార్మల్ బోన్ ఫార్మ్ అవ్వాల్సింది మన బాడీలోనే ఫార్మ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని డెఫినెట్లీ దానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట రికవరీ అవ్వడానికి. ఇక్కడ ఏంటంటే ఆ బోన్ ఏదైతే డ్యామేజ్డ్ పోర్షన్ బోన్ సర్ఫేస్ అన్నామో ఆ సర్ఫేస్ రిమూవ్ చేసేసి దాని బదులు ఒక మెటల్ ఇంప్లాంట్ పెడుతున్నాం కాబట్టి ఆ మెటల్ ఇంప్లాంట్ ఆటోమేటిక్గా దానికి ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మెటల్ నుంచి బోన్ హీల్ అవ్వాలి లేకపోతే బోన్ ఇంకొక బోన్తో అతుక్కోవాలి అనేది ఏం లేదు. సో ఇమీడియట్ వెయిట్ బేరింగ్ అంటే ఆ రోజే మన బాడీ వెయిట్ అంతా దాని మీద వేసేసినా సరే ఏమవ్వదు. ఎందుకంటే అక్కడ ఆ బోన్ దగ్గర హీలింగ్ అవ్వాల్సింది ఏం లేదు. హీలింగ్ అవ్వాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ కోసం కట్ చేస్తాం కదా, మజిల్, స్కిన్ పైన కుట్లేస్తాం కదా, లోపల మజిల్ దగ్గర కూడా కుట్లేస్తాం కదా, అవి కొంచెం హీల్ అవ్వాలన్నమాట. సో అవి హీల్ అవ్వడానికి ఏంటంటే మూమెంట్స్, మోకాలు ముడవడం, చాపడం అనేది ఇమీడియట్గా ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపు ఫుల్గా ముడిచేయడానికి అవ్వదు. సో కొంచెం గ్రాడ్యువల్గా మూమెంట్స్ అవి స్టార్ట్ చేస్తాం. ఈ హీలింగ్ ప్రాసెస్ అవుతున్న కొద్దీ గ్రాడ్యువల్గా మూమెంట్స్, ఫుల్ మూమెంట్స్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ నడవడానికి, చైర్లో కూర్చోడానికి మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు. ఓకే, మరి ఇప్పుడు హిప్ జాయింట్స్ కనుక తీసుకున్నట్టయితే బాల్స్ షేప్లో ఉంటుంది సార్ రౌండ్గా. ఒకవేళ అవి కనుక అరిగిపోతే దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తుంటాం? డెఫినెట్లీ హిప్ జాయింట్ అరుగుదల అనేది కొంచెం తక్కువ ఇదనమాట. ఎక్కువ మన బాడీ వాకింగ్ ప్యాటర్న్, మన బాడీ షేప్ దీన్ని బట్టి ఎక్కువగా మోకాల్లోనే అరుగుదల వస్తుంది. హిప్ జాయింట్ అరుగుదల అనేది చాలా రేర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే హిప్ జాయింట్లో ఎక్కువ అరుగుదల ఎవరికి వస్తుందంటే ఆల్రెడీ ఇది వరకు అంటే చిన్న వయసులో ఏమైనా దెబ్బలు తగలడం కానీ
ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ హిప్ జాయింట్లో కొంచెం డ్యామేజ్ ఉంటే ఏజ్ వైజ్ ఆ డ్యామేజ్ ఇంకొంచెం పెరుగుతుంది, దానివల్ల హిప్ జాయింట్ అరుదల వస్తుంది. హిప్ జాయింట్ సివియర్గా అయితే ఆ హిప్ జాయింట్ కూడా జాయింట్ రీప్లేస్మెంట్ ఉన్నది, కీళ్ళ మార్పిడి అని. ఆ హిప్ జాయింట్ కూడా మనం జాయింట్ రీప్లేస్ చేయొచ్చు. ఇలా హిప్ జాయింట్ ఉంటుంది, ఇది బాల్. సో ఈ బాల్లో ఇలా మూవ్ అవుతుంటుంది అనమాట. ఈ బాల్ మొత్తాన్ని ప్లస్ ఈ కప్ ఉంటుంది, ఈ బాల్ ఎందులోనైతే కప్లో మూవ్ అవ్వాలో ఆ కప్ని మనం రిప్లేస్ చేయొచ్చు. అది కూడా రిప్లేస్ చేసిన ఇమీడియట్ సేమ్ డే నుంచి కూడా వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్ మూమెంట్, స్మూత్ మూమెంట్ ఫాస్ట్గానే వచ్చేస్తుంది హిప్ జాయింట్ సర్జరీస్లో కూడా. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సమాధానాలు విన్న తర్వాత నాకు జనరల్గా కలిగిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు పైన ఒకటి కింద ఒకటి ప్లేట్స్ లాగా వేస్తాము, ఆటోమేటిక్గా అవి తిరుగుతుంది. జనరల్గా బోన్ ఉన్నప్పుడు ఆ రెండింటికి మధ్యలోనే లూబ్రికేషన్ అవసరం అని చెప్పారు. సో ఇప్పుడు ఈ బోన్స్ మనం ప్లేట్స్ వేస్తే ఆ రెండింటికి మధ్యలో లూబ్రికేషన్ తరకు అవసరం ఉండదు అంటారా? లూబ్రికేషన్ అందులో అవసరం ఉండదు, ఎందుకంటే ఇది బోన్ మెటల్ అండ్ ప్లాస్టిక్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఈ పైన బోన్ సర్ఫేస్కి ఒక మెటల్ వేస్తాం కదా, కింద బోన్ సర్ఫేస్కి ఒక ఫ్లాట్ మెటల్ లాంటిది ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ప్లాస్టిక్ ఇన్సర్ట్ అంటాం. ఆ ప్లాస్టిక్ ఇన్సర్ట్ అనేది దాని మీద ఈ పైన ఉన్న మెటల్ మూవ్ అవుతుంటుంది అనమాట. సో అది మెటల్ అండ్ ప్లాస్టిక్ ఇంటర్ఫేస్. అది బోన్ అంటే ఈ బోన్ కార్టిలేజ్ ఇంటర్ఫేస్కి, అంటే మన నార్మల్ జాయింట్లో బోన్ కార్టిలేజ్ కదులుతుంటాయి కదా, దీనికి మెటల్ అండ్ ప్లాస్టిక్ ఇంటర్ఫేస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మెటల్ అండ్ ప్లాస్టిక్ ఇంటర్ఫేస్ సెల్ఫ్ లూబ్రికేటింగ్. సో దానికి ఉన్న స్మూత్నెస్ వల్ల అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక స్మూత్నెస్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఈ ప్లాస్టిక్ మీద కూడా ఏంటంటే పైన ఇది ఎలాగైతే మూమెంట్ ఉన్నదో ఆ షేప్లోనే ప్లాస్టిక్ దాని మీద చిన్న గ్రూవ్ ఉంటుంది, ఆ గ్రూవ్లో మూవ్ అవుతుంది అనమాట. సో సెల్ఫ్ లూబ్రికేటింగ్ ఇంటర్ఫేస్ అంటారు. సో దాంట్లో మనకి నార్మల్ జాయింట్లో ఉండే లూబ్రికేషన్ అవసరం పడదు. ఓకే, అలాగే ఈ పోస్ట్ ఆపరేటెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరం కూడా ఉంటుందా? ఫిజియోథెరపీ లేకుండా వాళ్ళు నడవచ్చా? అంటే ఈ ఆపరేషన్ తర్వాత కంపల్సరీ ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కాలు ముడుచుకోవడం, చాపడం అందరికీ అవసరం పడుతుంది అనేది ఖచ్చితంగా లేదు. కొంతమంది ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చెప్పైతే ఆటోమేటిక్గా వాళ్ళే చేసేసుకుంటుంటారు. కొంతమంది పేషెంట్స్కి ఏమంటే ఎవరైనా దగ్గరుండి చేయిస్తే బాగుంటుంది, నాకు ఈరోజు ఆపరేషన్ అయింది కదా అని కొంత ఉంటుంది హెజిటెన్సీ. సో దానివల్ల ఏంటంటే ఫిజియోథెరపీ యూజువల్గా అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ ఆపరేషన్లోని మెయిన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అపెండిసెక్టమీ ఏదో చేసామనుకోండి, డాక్టర్ ఆపరేషన్ చేస్తారు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అది నార్మల్ అయిపోతుంది, అది అయిపోతుంది. కానీ నీ రీప్లేస్మెంట్స్ ఇలాంటి ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నింటిలో కూడా ఆపరేషన్ చేసిన డాక్టర్, ఆపరేషన్ చేసిన విధానం ఇవి ఎంత ఇంపార్టెంటో, తర్వాత పేషెంట్ ఆ చెప్పిన సలహాలని, చెప్పిన ఎక్సర్సైజ్ని చెప్పిన ఫ్రీక్వెన్సీలో అలా కంటిన్యూగా చేయడం అనేది అంత ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోవచ్చు. సో డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళు నొప్పి వస్తుంది అనేసరికి ఇంట్లో వాళ్ళు ఆగిపోతారు, మరి ఎక్సర్సైజ్ చేయొద్దులే, ఈ పూటకి ఇంతే అలా వదిలేద్దాం అనేసి అన్నాడు. సో ఫిజియోథెరపిస్ట్ అయితే ఏం చేస్తారంటే దగ్గరుండి ఏ ఎక్సర్సైజ్ కంపల్సరీగా అవసరమో అవి చేయిస్తుంటారు, కాబట్టి త్వరగా రికవరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫిజియోథెరపీ అనేది డెఫినెట్లీ అడ్వైజబుల్. కొంతమంది ఏంటంటే పల్లెటూరు నుంచి వస్తారు, సో వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊరిపోతారు, అక్కడ ఫిజియోథెరపీ సర్వీసెస్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్లోనే కొంచెం ఎక్కువ రోజుల నుంచి హాస్పిటల్లోనే ఫిజియోథెరపీ చేయించి వాళ్ళకి మూమెంట్స్ అవి వాళ్ళంతటా వాళ్ళు దగ్గరుండి వాళ్ళంతా వాళ్ళు చేయించుకునేలాగా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో అలా దానివల్ల ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా అలాగా కంటిన్యూ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు సాధారణంగా ఆర్థోపెడిక్ అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంప్లాంట్స్ పెడతాం, ఏదో రాడ్స్ అని కానీ ప్లేట్స్ అని కానీ మరొకటి కానీ మరొకటి. అయితే ఎంఆర్ఐ స్కాన్ తీసేటప్పుడు ఎవరికైనా ఈ ఇంప్లాంట్స్ కనుక ఉంటే ఎంఆర్ఐ స్కాన్ తీయడానికి అవకాశం ఉండదు, ఎందువల్లంటే అది మెటాలిక్ కాబట్టి. సో ఈ ఇంప్లాంట్స్ పెట్టిన వాళ్ళకి మళ్ళీ ఇంప్లాంట్స్ తీయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఇది నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ మాత్రం అది తీయడానికి లేదండి. ఎందుకంటే బోన్ సర్ఫేసెస్, రా సర్ఫేసెస్ కట్ చేసేసాం కదా, కట్ చేసి దాని బదులు ఇంప్లాంట్ చేసాం కదా. సో ఇవి పర్మనెంట్ లైఫ్ టైమ్ అలా ఉండిపోవాల్సిందే. ఇవి మిగతా మీరు అన్నట్టు ఫ్రాక్చర్స్తో అయినప్పుడు గట్ట వేసిన రాడ్లు ఏంటంటే ఒకసారి బోన్ అతుక్కుపోయిన తర్వాత ఇంక రాడ్ తాలూకు పాత్ర ఏమి ఉండదు. బోన్ అతుక్కున్నంత వరకు ఆ రెండు బోన్స్ కదిలిపోకుండా పక్కన పట్టుకోవడమే ఈ రాడ్ తాలూకు పాత్ర. ఒకసారి బోన్ హీల్ అయిపోయిన తర్వాత ఈ రాడ్ పాత్ర ఇంకేమి ఉండదు. సో వాటిని రిమూవ్ చేసేయచ్చు. అలాగని ఆపరేషన్ చేసిన ప్రతి ఇంప్లాంట్ని కూడా రిమూవ్ చేయం. ఒక 100 మందికి ఆపరేషన్ చేస్తే మ్యాక్సిమం ఒక 90-95 మందికే ఉంటుంది, ఒక 5-10 మంది లోపలికే మనం రిమూవ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఇంప్లాంట్ రిమూవల్ అనేది కంపల్సరీ కాదు నార్మల్ ఫ్రాక్చర్స్ సంబంధించిన సర్జరీస్లో కూడా. ఈ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ మాత్రం మరి తీయడానికి వీల్లేదు, అలా కంటిన్యూ చేయడం. ఇంకోటి ఏంటంటే మీరు ఎంఆర్ఐ గురించి అడిగారు కదా, ఎంఆర్ఐ ఏంటంటే మెటాలిక్, దీనివల్ల మెటల్ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎంఆర్ఐ అది పెడితే ఈ మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఇంప్లాంట్స్ అన్నీ కూడా నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్లాంట్స్. సో దానివల్ల ఏంటంటే అంటే మరీ కొంచెం ఏదైనా లెస్ కాస్ట్, స్టాండర్డ్స్ తక్కువ ఉన్నవి అలాగైతే కొంచెం కష్టం చెప్పలేం, కానీ మనం రెగ్యులర్గా వాడుతుంది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అవన్నీ కూడా నాన్ మ్యాగ్నెటిక్. సో ఎంఆర్ఐ తోటి దాంతో ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. మన వేసే రాడ్స్ కూడా కొన్ని ఈ మధ్యన టైటానియం వేస్తున్నాం.
ఇదివరకు స్టెయిన్లెస్ స్టీలే వాడేవాళ్ళం, ఇప్పుడు టైటానియం వేస్తున్నాం. టైటానియం ఇంప్లాంట్స్ కూడా ఏంటంటే వాటితోటి నాన్ మ్యాగ్నెటిక్ అవి, సో ఎంఆర్ఐ తోటి పెద్ద సమస్య ఉండదు. ఓకే డాక్టర్ గారు, చాలా విలువైన సలహాలు ఇచ్చారు. చివరిగా మా ప్రేక్షకుల కోసం కీళ్ళు అరుగుదల రాకుండా, ఈ బోన్ పెయిన్స్ రాకుండా, నడుము నొప్పి రాకుండా లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలి, మా ప్రేక్షకులకు సలహా ఇస్తారు? డెఫినెట్లీ అండి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే, ఒకటి చిన్న వయసు నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్, బాడీ స్ట్రెంగ్త్, జాయింట్స్ సపుల్నెస్ అంటే జాయింట్స్ ఎంతగా మూవ్మెంట్ చేయగలుగుతున్నాం, ఎంత ఈజీగా కదపగలుగుతున్నాం, ఎలాస్టిసిటీ అంటారు కదా, దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి ఎక్సర్సైజెస్, రెండు డైట్, ఇందాక చెప్పిన డైట్ ప్రికాషన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్స్ కానీ, హై ఫ్యాట్ ఫుడ్ కానీ, హై క్యాలరీ ఫుడ్స్ కానీ ఇవన్నీ తగ్గించాల్సి ఉంటుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, కొంచెం యూత్ అంటే టీనేజ్ 20+ ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఎక్సర్సైజ్, ఇంకొంచెం ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, రెండు రన్నింగ్, స్పోర్ట్స్ ఇలాంటి దానిలో పార్టిసిపేషన్ చేయడం ఇలాంటివి అనమాట. ఇలాంటివి చేస్తున్న కొద్దీ వాళ్ళ జాయింట్ స్ట్రెంత్ అంతా కూడాను ఫ్యూచర్లో ఎక్కువ కాలం వయసు అయ్యే వరకు ఇబ్బంది లేకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ఏజ్లో సాధారణంగా వచ్చే అలవాట్లు ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ అవన్నీ ఇలాంటి ఏజ్లోనే స్టార్ట్ అవుతుంటాయి. అవి ఎంతవరకు మనం ప్రివెంట్ చేయగలిగితే అంత మంచిది అనమాట. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ దీనివల్ల బాడీలో ఉన్న అన్ని సెల్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంటుంది, జాయింట్ స్టిఫ్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ కైని, టొబాకో ప్రోడక్ట్స్ ఇలాంటి వాటి వల్ల. సో అది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఇంకొంచెం పెద్దవాళ్ళు అంటే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఈ జాబ్ దాంట్లోని ఎక్కువసేపు నించొని ఎక్కువసేపు తిరుగుతుండే వాళ్ళు దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సి అంటే స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం కానీ, లేకపోతే ఫార్మల్ షూస్లోనే ఆర్చ్ సపోర్ట్ అంటే కాలు మన ఆర్చ్ సపోర్ట్ వచ్చేలాగా షూస్లోకి పెట్టుకోవచ్చు. అది మనకి షూ షాప్స్లోని ఇలాంటి వాటిలో దొరుకుతాయి. సో ఆర్చ్ సపోర్ట్ అది వాడి ఆ ప్రొఫెషన్కి తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ ఉంటున్నప్పుడు వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉండాలి. అంటే నడుము ఇలా ముందుకు వంగినట్టు కాకుండా వెనక్కి జారబడి నడుము దగ్గర స్క్వేర్ పిల్లో ఇలాంటివన్నీ దొరుకుతాయి కదా, అలాంటివి పెట్టుకుని బ్యాక్ సపోర్ట్ చేసుకొని పని చేసుకోవడం. హ్యాండ్ అంటే మనం కంప్యూటర్ దగ్గర చేసే వాళ్ళు ఉంటారు కదా, కీబోర్డ్ లెవెల్ ఎలా ఉంటుందో మన హ్యాండ్ లెవెల్, ఎల్బో లెవెల్ అలాగే స్ట్రైట్గా కీబోర్డ్ లెవెల్లో ఉండడం. మానిటర్ ఇలా కొంచెం అక్యూట్ యాంగిల్లోని మానిటర్ చూసేలాగా అడ్జస్ట్ చేసుకోవడం. సో వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్, వాళ్ళ వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్ని దానికి తగినట్టు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒంగోని బరువులు ఎత్తుంటారు కొంతమంది. ఒంగోని బరువులు వాళ్ళ పని ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ అలా బరువులు ఎత్తి పెట్టడం. సో దానికి ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం. ఆ ఒంగొని బరువులు ఎత్తడంలోని మనం మోకాళ్ళ మీద కొంచెం వంగి, నడుము కొంచెం వంగి బరువు ఎత్తడం అనేది కరెక్ట్ పద్ధతి అనమాట. మళ్ళీ మనం ఆ వెయిట్కి దగ్గరగా నించొని దాన్ని పైకి లేపడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఆ యాంగిల్ ప్రకారం దాన్ని లిఫ్ట్ చేయడం. సో ఇలాగ మనం చేసే పనిలోని సరి అయిన పద్ధతిలో అది చేయడం ద్వారా, అంటే ఎప్పుడో ఒకసారి లిఫ్ట్ చేస్తే అది వేరే విషయం, కానీ రోజు అదే చేస్తున్నప్పుడు డెఫినెట్లీ స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. సో స్ట్రెస్ లేకుండా దాన్ని ఆ పనులు చేసుకోవడం ద్వారా అలాగ దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇంకొంచెం వయసు అయిన వాళ్ళైతే ఇంకొంచెం 50-60 ఆ ఏజ్లో గ్రూప్లో ఉన్న వాళ్ళకి అరుగుదల అప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందాక అనుకున్నట్టు స్టార్టింగ్ సిమ్టమ్స్ అప్పుడే డాక్టర్ని సంప్రదించి దానికి సరైన వైద్యం తీసుకోవడం, టాబ్లెట్స్ వల్ల కానీ మ్యాక్సిమం ఇంజెక్షన్ ద్వారా తగ్గిపోవడానికి, తిరిగి నార్మల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. విజయనగరంలో శ్రీ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అందరి చేత కూడా ద బెస్ట్ డాక్టర్ అనిపించుకున్న కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ భూపతి గారు అని యొక్క విలువైన సలహాలు మన వాజీ ఛానల్ ప్రేక్షకులకు అందించారు. కాబట్టి వాజీ ఛానల్ ప్రేక్షకుల తరపున, యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమస్తు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.